ఏమే నాకు చెప్పకుండా నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు. అలాగే స్వామి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని ఉండవే. వాడు ఎలాగైనా వస్తాడు. కాంత కబూడియా. అయ్యో రే కాశీ, చూస్తావేంటా నా పెళ్ళాన్ని కాపాడరా. అయ్యయ్యో ఈ ఘోరం నేను చూడలేను గురూజీ. మీ బెడ్రూమ్ లో ఇలా ముగ్గురిని చూస్తాను అనుకోలేదు బాబోయ్. అరే నన్ను వదిలిపెట్టరా రే, నన్ను వదిలిపెట్టరా రే. నాకు తప్పుడు జాతకం చెప్పిన ఫలితంగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరికి జాతకం చెప్పకూడదు. అదెలా కుదురుద్దమ్మా? కుదరదా? ఒప్పేసుకోండి గురువు గారు. కావాలంటే జాతకాలు నేను చెప్తాను, మీరు నా దగ్గర పని చేద్దరు కానీ. నీ దగ్గర నేను పని చేయడం ఏమిట్రా? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి బాబు. నా దగ్గర పని చేయడం బెటరా, రోజు మీ ఆవిడ వాడి పక్కన చూడడం బెటరా. ఒప్పుకుంటావా నీ కొడుక్కి నా పేరు ఎట్టుకుంటావా? మై నేమ్ యువర్ సన్ త్రూహర్. ఒప్పేసుకుంటాను బాబోయ్. మళ్ళీ జాతకం చెప్పినట్టు తెలిసిందో కాంత కబోడియా బ్లాస్ట్ అయిపోద్ది. వెళ్ళిపోయాడా అండి? మంత్రం ఇంక రాడా? అంతేనా? ఆహా, పిలుచుకురానా? బాగా అలవాటు పడ్డావా? మళ్ళీ డోర్ పగిలింది. ఇదేంటి ఎంపీడీని చూపించమంటే బాలీవుడ్ హీరోని చూపిస్తున్నావు? అందరూ అలాగే కన్ఫ్యూజన్ అవుతారు. బాలీవుడ్ కాదు, ఓ బాడీవుడ్. సార్ చిన్న డౌట్. అడుక్కో. తలుపు తీసుకొని రావచ్చు కదా? తలుపు తట్టి రావచ్చు, తలుపు ఎక్కి రావచ్చు, తలుపు దూరి రావచ్చు. అది మామూలు సన్స్ చేసే పని. ఈ జిమ్ సన్ స్టైలే వేరు, పగిలిపోతుంది. ఏంటిది సార్? ఏదైనా మ్యాటర్ ఏంటో చెప్పు. స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను. ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్. నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 ఇంచెస్ ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్. మీకంటే కొంచెం తక్కువే సార్. కొంచెం కాదు, చాలా తక్కువ. నో ప్రాబ్లం, వి విల్ పంప్ ఇట్. సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours? డోంట్ టచ్. దూరం దూరం దూరం. సారీ. పగిలిపోతుంది. ఏంటి సార్? చూసేవాడు కళ్ళు. బాడీ హెవీ కదా. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంతర్ ఫడీలు చూపించమంటే చూపించలేదు. జమ్మల్ హాట్ గడ్ నీకేం చూపిస్తాను. ఏంటిది సార్? నా బాడీ నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో, పండగ చేసుకో. చూసావా? చూసాను సార్. కానీ ప్రతి ఫోటో మీద అమ్మా నువ్వు ఎక్కడా అని అంత దీనంగా రాసింది ఏంటి సార్? ఓ, నువ్వు అది చూసావా? అవును సార్. అది మా అమ్మ, మేరీ జాన్సన్. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను జిమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంతర్ సంస్కారం పెరిగిన నేను చివరికి జిమ్సన్ గా మారాను. అందుకే అలా రాశాను సార్. కండలైతే వచ్చింది కానీ అమ్మ రాలేదు. ఒకవేళ మీ అమ్మగారు మీకు దొరికితే? ఏముంది, అమ్మా నువ్వు ఎక్కడ అని తీసేసి నాన్నెక్కడమ్మా అని రాస్తా. కంగారు పడకు. మీరే ఇలా ఉన్నారంటే మీ నాన్నగారు ఎలా ఉండుంటారు సార్? ఆ విషయం మా అమ్మకు కూడా తెలీదు సార్. గుండెల్లంత భారం పెట్టుకొని ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. జీనియస్. సార్ ఇది సౌండ్ వస్తుంది సార్. అది మాత్రం సెంటిమెంట్ మజిల్ మీద పడినట్టుంది. నేను అర్జెంట్ కలిసి మజిల్ పెంచాలి. సార్ చిన్న సంతకం. ఇప్పుడు కాదు, ప్లీజ్ సార్. ఈరోడు బొక్కలను బిల్స్ ఇచ్చాడు, చెప్తాను. అమ్మకుటి మార్కెట్ తీసుకెళ్తానని ఈ పార్క్ తీసుకొచ్చావేంటి? ఇదిగో అడు చూడు, ఇక్కడైతే అలాంటి థింగ్స్ చాలా చూడొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు. అంటే అంటే పోను పోను నీకే తెలుస్తుందిలే. ఇదిగో బాలాజీ, నీకేదన్నా కోరుకుంటే మనసులో దాచుకోకు, బయటికి కక్కేయ్. కక్కేనా? అమ్మకుట్టి మరేమో నాకు చెప్పు బాలాజీ. నాకు నీకు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలని. ఆ సూర్యుడి దగ్గరికా? అక్కడికి వెళ్తే మాడి మసైపోయి చాట్ అయిపోతావు. నేనే పిచ్చోడు కాదు, పగటిపూట వెళ్ళను, రాత్రిపూట వెళ్తా, అప్పుడు ఇద్దరు కదా. నిన్ను తీసుకుని పార్క్ వచ్చా చూడు, నా చెప్తే నన్నే కొట్టుకోవాలి. నీ చెప్తూ తగులుతా బుట్టు. అమ్మకుటి నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా.
హాయ్ గర్ల్స్. జంసన్ సార్, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్ ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత 4 మాటలు చెప్పు. ఓకే? ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది గ్యాస్ సిలిండర్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమోనని. ఇంతకీ ఆ 4 మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాలేదు సార్. చేతులు తెరిచేనా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్ తో ఒకటి లెగ్ తో ఒకటి ఇచ్చానంటే 2 కిక్కులు 1 గంటలో ఆడ సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. Thank you, sir. Okay. అమ్మా, లైలా, నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం. ప్రియా, ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచి చిచి ఒట్టిలింగం. ఆ, ఆ, ఆ. నా ప్రేమ ఫలించి ప్రకృతి పులకించి చిరుజల్లు కురిపిస్తుంది. ఆహా, లైలా. చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను. అయ్యి బాబాయ్, సార్ మోసపోయాను. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైలా ఆడది కాదు, మగాడు. నా కళ్ళారా చూశాను, చూసిన మరుక్షణం నా గొంతు మూగపోయింది. అందుకే నా శాస్త్రాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడేదో కుట్ర జరుగుతుంది, వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. ఏరా, నా కాళ్ళు చేతులు ఇరుగ్గొట్టేలా నాయే? షూర్. ఇది పట్టుకో. ఇలాగే ఏది ఇలాగా? డాక్టర్ గారు, అసలు వీడి ప్రాబ్లం ఏమిటి? చూడకూడనిది భయంకరమైంది ఏదో చూసుంటారు. ఆ షాక్లో వాయిస్ పోయింది. అంటే మా వాడికి జీవితం అంత మాట రాదా డాక్టర్ గారు? అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం ఆ ఉంది. భయంకరమైనది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు, చూపించేద్దాం. మా సార్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. భయపడుతున్నాడు, కొంచెం కూలుకులకు చూపిద్దాం. ఓహో, సరేరా. అదేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొంత పోతే పోయింది. అమ్మ లైలా, అంకుల్, కాస్త వీణు కూడా జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే. డాక్టర్ గారు రండి. ఏంటి, మళ్ళీ చూడాలనుందా? చూపిస్తా. ఏడి నా బట్ట, ఈసారి తప్పించుకున్నాడు, ఇంకోసారి కనిపిస్తా కదా అప్పు తిప్పేస్తాను. కాశీలారా, నాకేదో భయంగా ఉందిరా. వాడు అమ్మగారిని లేపుకుపోతాడంటావా? గురూజీ, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం?
అసలు వాడి పెళ్ళాన్ని మీరు పునరా చూసుకోండి అయిపోయా. అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి ఫూలిష్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరి నీ నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. ఒరే, నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా తిరిగావు? ఎవరో చక్కిలి గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. Frisia, Lafadia, Adia, Hagia. Yes. ఏంటి ఏంటి ఆ మూలుగులేంటి? కొంచెం ఎమ్మకడ మాడో. ఏంటి ఏమైంది? ఆ మూలుగుడేంటి? ఏంటి ఏమైంది? ఏం లేదండి, ఆ. లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు. ఆ. తర్వాత ఏం చేశాడో నాకు తెలీదండి. నాకు తెలిసే. ఎక్కడ వాడు? ఎక్కడే వాడు? ఎక్కడున్నాడే? ఏమండి, చీర లాగేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడున్నావురా?